గాది సాయికృష్ణ కేసులో మేజిస్ట్రియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విచారణాధికారిని కోరారు. తన కుమారుడు సాయికృష్ణను పోలీసులే హత్య చేసి మృతదేహాన్ని మాయం చేశారని ఆరోపించారు. తన కుమారుడి మరణానికి బాధ్యులైన వారందరినీ గుర్తించి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడి బూడిదను అప్పగించాలని కోరారు. ఈ కేసులో తన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆమె తెలిపారు. నేను అందరినీ ఒకటే మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా. మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నా. నేను నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది. నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడ క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి.